అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం 2వ పాఠం బతుకు గంప పాఠాన్ని కొంతవరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు మిగిలిన పాఠాన్ని చెప్పుకుందాం. ఈరోజు తరగతి కరుణశ్రీగా పేరు పొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యంతో ప్రారంభించుకుందాం. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. మన పాఠం బతుకు గంప నుండి ఒక భాగం చెప్పుకున్నాం కదా. దానిలో ఆలోచించండి, చెప్పండి అని కింద ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి. ఎల్లమ్మ తన భర్త గురించి ఏం చెప్పింది? ఎల్లమ్మ తన భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తారని, 4 రోజుల ముందు ఏదో లోడుతో వెళ్ళాడని, హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందని, చాలా పెద్ద దెబ్బలు తగిలాయని చెప్పడం జరిగింది. 2వ ప్రశ్న, ఎల్లమ్మ దుఃఖానికి కారణమేమిటి? ఎల్లమ్మ దుఃఖానికి కారణం ఏమిటంటే, యాక్సిడెంట్లో వాళ్ళ ఆయనకు పెద్ద పెద్ద దెబ్బలు తగలడమే కాకుండా క్లీనర్ చనిపోవడం, ఆ తరువాత కేసు కూడా అవుతుందని ఎల్లమ్మ దుఃఖానికి కారణం. ఈ పాఠంలో రచయిత్రి అంతా కూడా గ్రామ్య భాషనే వాడటం జరిగింది. అంటే ఈ పాఠంలో ఆయా ప్రాంతాల్లో వాడినటువంటి మాండలిక పదాలను ఎక్కువగా వాడటం జరిగింది. ఇంచుమించుగా ఈ రచయిత్రి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి రచయిత్రి కాబట్టి, 2వదైనటువంటి దక్షిణ మండలం ప్రాంతానికి సంబంధించినటువంటి మాండలికాన్ని ఎక్కువగా ఈమె వాడటం జరిగింది. మాండలికం అంటే ఆయా మండలాలకే, అంటే ఆయా ప్రాంతాలకే పరిమితమైనటువంటి విలక్షణ శబ్దాలను మాండలిక పదాలు అని అంటారు. మన పాఠ్యపుస్తకంలో 17వ పేజీలో 2వ రోజు పాఠం చూడండి. నేను పాఠం చదువుతాను, ఇందులో ఏవైనా కఠిన పదాలుంటే వాటికి అర్థాలు చెప్పుకుందాం. మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి, అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో, మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి, మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయ, అక్క పెళ్ళికెలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా, పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి, కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. అంటే వాళ్ళ ఆయన గారు జీవన విధానం ఏంటంటే, చేపలు పట్టే బతుకుతున్నటువంటి కుటుంబం వాళ్ళది. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో, తర్వాత మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్న సంబంధాలే చేశారు, మా కాడకు వచ్చేసరికంటే మా దగ్గరికి వచ్చేసరికి పూట గడవటం కష్టమయ్యింది, అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి. బంతి బువ్వ అంటే ఏంటి? పెళ్ళి భోజనాలు. అంటే బంతి బువ్వ అంటే వరుసగా కూర్చుండబెట్టి లేదా వరుసగా టేబుల్స్ వేసి భోజనం పెట్టడాన్నే బంతి బువ్వ అని అంటారు. బువ్వ అంటే ఇక్కడ అన్నం. అలా పనిలో పని అయిపోతుందని నా మెల్లోను కూడా పసుపు తాడు వేసేసిరి, అంటే నాకు కూడా ఆ సమయంలోనే పెళ్లి చేసేశారు. అలాగే అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ ఎల్లమ్మ అన్నది. పేజీ నెంబర్ 18 చూడండి. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా? ఇంకేమనాలో తోచక
ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టేనో, ఇంటికి రావడమే సాలుకొనే, ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మకాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్చి వచ్చే. ఏ పని చెయ్యాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలామంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మి బడితి. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలసకొస్తి. కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చెనో ఏమో, మళ్ళీ పాయ. ఇట్లేనమ్మా, సంకలో బిడ్డ, కడుపులో బిడ్డ, నెత్తిన గంప పెట్టుకొని ఇది తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతుకీడిస్తే పిల్లకాయలకు పనిచేసే వయసు వచ్చి ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటి. ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. అంటే ఇక్కడ ఎల్లమ్మ ఏమంటుందంటే, పిల్లవాడిని, కడుపులో ఉన్న పిల్లవాడిని, అలాగే మా అత్తని కూడా సాకాల్చి వచ్చేంటి, పెంచాల్సి వచ్చింది. అలాగే ఈ సమయంలోనే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఎలా బ్రతకాలో ఏమిటో నాకు అర్థం కాలేదని ఎల్లమ్మ అంటుంది. తర్వాత పేర చూడండి. కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యో మనల, ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయిరి. పోతే పోయినాడులేమే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడు పానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుష్టి కట్టెనోడు, సంపాదించి పెట్టకపోతే పాయ. మగ దిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు, ఆయనకి ఇంకొక బిడ్డ అని చేస్తే సరే, నలుగురిలో అంతా బొట్టెట్టుకొని తిరగచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ. కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందర వందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంగ వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ కుటుంబ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడూ తన బాధ పడుతున్నట్లు కానీ, తనేదో కోల్పోయినట్లు కానీ కనబడలేదు. ఇప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి, ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలే వారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు, నేను చేస్తాలే అని ఇల్లంతా కనువు కొట్టి, బండలు తుడిచి, అంట్లు తోమి, పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైందే అన్నాను కంగారుగా. అంటే ఎల్లమ్మకు దయాగుణము కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనకి పేరాలో తెలుస్తుంది. తరువాత పేర, ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకుని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు? ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనక చేస్తిని అంది. ఎల్లమ్మ మాటలకి బెత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఇప్పుడు తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు. అంటే పై పేరాలో మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటాయో రచయిత్రి చక్కగా వివరించింది. ఆలోచించండి, చెప్పండి అనే అంశం ఇచ్చాడు చూడండి ఈ బాక్స్లో. 1, ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది? జవాబు,
తన పిల్లలను అలాగే తన అత్తను పెంచడం కోసం ఈ పళ్ళు అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ చేసుకోవడం కోసం పండ్లు అమ్మవలసిన అవసరము ఎల్లమ్మకు వచ్చింది. రెండవ ప్రశ్న, ఎల్లమ్మ పని చేసి డబ్బు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? జవాబు, ఆ ఇంటి యజమానురాలికి జ్వరం రావడం వలన ఆమె లేవలేని పరిస్థితి కలిగింది. దాన్ని చూసినటువంటి ఎల్లమ్మ ఆ రోజు ఆ ఇంటి పనిని చక్కబెట్టడం జరిగింది. డబ్బులు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అప్పుడప్పుడు ఆ యజమానురాలు ఈమెకు కొంత ఇంట్లో మిగిలిపోయినటువంటి భోజనాన్ని పెట్టేది. అలా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండడం వలన ఆమె రుణం తీర్చుకోవడం కోసం ఎల్లమ్మ డబ్బులు తీసుకోకపోవడానికి ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు. మూడో భాగం చూడండి. ఒకరోజు మాటల మధ్యలోన కొడుక్కి బాగాలేదమ్మా అంది. నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందట సంగతి ఇది. 15 ఏండ్లు అంటే ఇది రాయలసీమలో ఎక్కువగా వాడతారు. 15 సంవత్సరాలకి ఎక్కువగా వీళ్ళు 15 ఏండ్లు 15 సంవత్సరాలు అని అంటారు. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తికొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఇక్కడ ఏటి పక్కన అంటే ఏటి అంటే ఏరు అంటే నది పక్కన ఉంది. ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు రావడం, చేపల వేటకు పోయిన వాళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టడం, అక్కడ చాలామంది ఉండడం, ఆ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, అప్పుడు నేను కడుపుతో ఉన్నానని ఎల్లమ్మ చెప్పడం, అంతేకాకుండా ఆ సమయంలో ఆ బిడ్డను దిక్కులేని బిడ్డగా వదిలివేయడం మంచిది కాదు కదని ఆ బిడ్డను ఎత్తుకొచ్చానమ్మా. ఆ బిడ్డను ఎత్తుకొచ్చిన తర్వాత 10 వరకు చదివించిన తర్వాత ఆ బిడ్డ కండక్టర్ ఉద్యోగం ఇప్పుడు చేస్తున్నాడు అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదోవ పట్టింది ఎల్లమ్మ. అంటే ఈ పేరాలో ఎల్లమ్మ జాలి దయ గుణాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచయిత్రి వివరించింది. తరువాత పేరా చూడండి. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానెడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కల ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డు, అంత మైసూరు పాకు, అంత కారం బూందినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఈ పేరాలో తల్లి ప్రేమను చక్కగా వివరించారు. అంటే తల్లి తన బిడ్డల కోసం తాను తినకుండా తన బిడ్డలకే పెడుతుంది. ఇది తల్లి ప్రేమ. తరువాత పేర, ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. అంటే కష్టపడి పనిచేసే వాళ్లకు కష్టం విలువ తెలుస్తుంది.
ఆ కష్టం నుండి వచ్చినటువంటి డబ్బులతో జీవనం సాగించుకోవడం ఎంతో ఆనందం ఉంటుందని ఈ పేరాలో తెలుసుకున్నాం. చివరి పేర, ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్లకు ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఈనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాడి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. అంటే పై పేరాలు అన్నీ ఉండి కూడా, అంటే ఉద్యోగము, సంపద, ఇల్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు సంతృప్తిగా ఉండరు. కానీ ఎల్లమ్మ లాంటి వ్యక్తులు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా బాధపడినట్లుగా, వారి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించదు. అంటే ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నది ఏమిటంటే, మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, కూలీ నాలీ చేసుకొని వాళ్ళ పిల్లలను పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎంత సంతృప్తిగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారో కళ్ళకు కట్టినట్లు రచయిత్రి మనకి ఈ పాఠంలో తెలియజేశారు. ఇలాంటి ఎల్లమ్మలు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. ఆలోచించండి, చెప్పండి. కింద ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది? జవాబు: మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అని తన పిల్లలను పెంచుకునే విధానాన్ని ఎల్లమ్మ రచయిత్రితో చెప్పింది. రెండవ ప్రశ్న, ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? జవాబు: ఎల్లమ్మ పండ్లమ్మో పండ్లు అంటూ పండ్లు అమ్ముకొని జీవనం సాగించేది. రచయిత్రి మాత్రం ఆమె దగ్గర పండ్లు కొనుక్కోవడం, కాసేపు మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత ఒకరోజు ఎల్లమ్మ జీవిత చరిత్ర తెలుసుకొని ఆ జీవన విధానాన్ని, ఎంత ఒత్తిడిలో ఆ జీవితాన్ని గడుపుతుందో తెలియగానే రచయిత్రికి గందరగోళము అనిపించింది. ఇదండి బతుకు గంప పాఠం. ఈ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.